భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం న్యూస్ పేపర్స్ లో మార్నింగ్ గమనించాం డిఎస్సి లో తప్పులు సరి చేసుకునేందుకు అవకాశం అనే హెడ్డింగ్ తో మనం ఇంతకు ముందు ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్లు తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళు సరి చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు న్యూస్ పేపర్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఎవరైతే ప్రీవియస్ టెట్ హాల్ టికెట్స్ తప్పుగా ఎంటర్ చేశారో వాటిని మాత్రమే సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు మనకు మెయిన్ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. కానీ న్యూస్ పేపర్ ద్వారా ఇచ్చిన సమాచారంలో ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్స్ తో పాటు పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి సరి చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్పినప్పటికీ మెయిన్ వెబ్సైట్ లో అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపించడం లేదు. మరి ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు csc.ap.gov.in అనే వెబ్సైట్ లోకైనా వెళ్ళొచ్చు, లేదా https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ లోకైనా మీరు వెళ్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ లో అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ సర్వీస్ అని మనకు ఒక లింక్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రాకెట్ లో కూడా చూడొచ్చు ఏముంది, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ అండ్ దెన్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, వీళ్లకు మాత్రమే ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్స్ ను మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంతే తప్ప చాలా మంది అడుగుతున్నారు ఎస్జిటి వాళ్ళు మేము మార్చుకోవచ్చా మాకు సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతున్నారు. ఎస్జిటి వాళ్ళకైతే అవకాశం ఇవ్వలేదు. కేవలం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ తర్వాత టీజీటీ వాళ్ళకు మాత్రమే వాళ్ళ యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ ను మోడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. మనం ఈ లింక్ క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ అనే 3 ని అడుగుతుంది. ఇక్కడ మనం పైన కూడా చూడొచ్చు ప్రీవియస్ టెట్, ఒకవేళ మీరు రాంగ్ గా ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసింటే వాటిని మీరు మార్చుకోవచ్చు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ ఈ 3 ఎంటర్ చేయాలి. మనం ఈ 3 ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో, ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. టీఆర్టీ అండ్ టెట్ కమ్ టీఆర్టీ అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఫాదర్ నేమ్ అండ్ దెన్ పోస్ట్, మీరు దేనికి అప్లై చేశారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీడియం, సబ్జెక్ట్ అండ్ దెన్ అడ్రస్, డిస్ట్రిక్ట్, ఈ డీటెయిల్స్ అన్ని కనిపించడంతో పాటు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని వరుసగా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది, నేను 4 టెట్ రాశాను, 3 టెట్ రాశాను, అవన్నీ ఎంటర్ చేయాలా అంటే అలా కాకుండా హైయెస్ట్ టెట్ మార్క్స్ ఎంటర్ చేయాలా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. మీరు టెట్ ఎన్నైతే రాసి ఉంటారో అవన్నీ క్వాలిఫై అయింటే, అంటే క్వాలిఫై కాకపోతే అవసరం లేదు, క్వాలిఫై అయింటే అన్ని టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. టెట్ 2, టెట్ 3, టెట్ 4, టెట్ 5, టెట్ 6 ఇలా అన్ని టెట్స్ ఉన్నాయి కదా, వీటిలో క్వాలిఫై అయిన టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ముందు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు హైయెస్ట్ వచ్చినవి ఎంటర్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే అన్ని ఎంటర్ చేసి పెడితే మీకు ఫ్యూచర్ లో అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ విధంగా మీ యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అంతే తప్ప మనకి న్యూస్ పేపర్ లో ఇచ్చినట్టుగా ఇక్కడ పేరెంట్స్ నేమ్, మీ పేరు, మొబైల్ నంబర్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికైతే మనకు మెయిన్ వెబ్సైట్ లో ఇంకా దానికి సంబంధించి ఏమి సమాచారం లేదు. కేవలం ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ ని మార్చుకోవడానికి మాత్రమే మనకి ఇక్కడ అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కోసం భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.